80% మన స్కిన్ మీద హెయిర్ మీద కెమికల్ లోడ్ అనేది తగ్గించుకోవచ్చు. యాక్చువల్ గా నేను నా ఛానల్లో ఇప్పటికీ మోర్ దాన్ 250 వీడియోస్ చేశాను. కొన్ని చిన్న చిన్న బ్రాండ్స్ అలోవెరా జెల్ లో ఆయిల్స్ ని మిక్స్ చేసేసి నేచురల్ సిరమ్స్ అని చెప్పి చాలా ప్రైస్ పెట్టి అమ్ముతున్నారు. అలానే ఇంకొంతమంది స్కిన్ కేర్ కి మేకప్ కి ఉండే బేసిక్ డిఫరెన్స్ తెలియక నేను నేచురల్ బ్యూటీ నాకు ప్రొడక్ట్స్ వాడటం ఇష్టం లేదు అని చెప్పి స్కిన్ కి తీసుకోవాల్సిన బేసిక్ కేర్ కూడా తీసుకోకుండా స్కిన్ ని అట్లానే వదిలేసి పాడు చేసుకుంటున్నారు. సో మీరు మెన్ స్కిన్ కేర్ అంటే డిఫరెంట్ అనుకుని పాండ్స్ మెన్ స్కిన్ కేర్ ఇలాంటివి యూజ్ చేయొద్దు. హలో, వెల్కమ్ బ్యాక్. ఇవాళ వీడియోలో నేను ఏ స్కిన్ ప్రాబ్లం గురించి హెయిర్ ప్రాబ్లం గురించి మాట్లాడట్లేదు, బట్ కొన్ని విషయాలు క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. నా ఛానల్ని అసలు ఎందుకు స్టార్ట్ చేశాను, ఇప్పటి వరకు నేను ఎన్ని బ్రాండ్ ప్రమోషన్స్ చేశాను, నా ఛానల్ ఎవరికి హెల్ప్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అలానే నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత మిగతా వీడియోస్ కూడా చెక్ చేయండి. సో లెట్స్ బిగిన్ టుడేస్ వీడియో. నన్ను కామెంట్స్లో ఎక్కువగా అడిగేది స్కిన్ వైట్గా అవ్వాలి అంటే ఏ క్రీమ్స్ వాడాలి, స్కిన్ మీద ఉండే మచ్చలు పోయి స్కిన్ గ్లోయింగ్గా ఉండాలి అంటే ఏ సిరం వాడాలి, అలానే కెమికల్స్ అనే ప్రోడక్ట్ సజెస్ట్ చేయమని. ఇప్పుడు చాలా వరకు బ్రాండ్ ప్రమోషన్స్ ఎక్కువైపోయి ప్రతి వీడియోలో ఏదో ఒక ప్రోడక్ట్ని రికమెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా సిరమ్స్ని రికమెండ్ చేస్తున్నారు. అలానే ప్రాపర్ లేబులింగ్ లేని ప్రోడక్ట్స్ని కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అని చెప్తున్నారు. సో సరైన అవేర్నెస్ లేక వీడియో చూసేవాళ్ళు ఆ వీడియోలో చెప్పే పర్సన్ని ట్రస్ట్ చేసి ఆ ప్రోడక్ట్ని కొని వాడేస్తున్నారు. ముఖ్యంగా మనం ఇలా సిరమ్స్ కొనుక్కొని వాడినప్పుడు సరైన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోవటం వలన మన మనీతో పాటు మన స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది. అలానే చాలా వరకు మనకు ఉండే ప్రాబ్లమ్స్కి అసలు సిరం వాడాల్సినంత అవసరం ఉందా లేదా అనే విషయం కూడా ఎవరు ఆలోచించట్లేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కూడా సిరమ్స్ కొని వాడేస్తున్నారు. అలానే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో కెమికల్స్ ఉంటాయని భయపడే వాళ్ళు స్కిన్కి సేఫ్ కానీ హోమ్ రెమెడీస్ వాడుతూ కూడా స్కిన్ డ్యామేజ్ చేసుకుంటున్నారు. అలానే ఇంకొంతమంది స్కిన్ కేర్కి మేకప్కి ఉండే బేసిక్ డిఫరెన్స్ తెలియక నేను నేచురల్ బ్యూటీ నాకు ప్రొడక్ట్స్ వాడటం ఇష్టం లేదు అని చెప్పి స్కిన్కి తీసుకోవాల్సిన బేసిక్ కేర్ కూడా తీసుకోకుండా స్కిన్ని అట్లానే వదిలేసి పాడు చేసుకుంటున్నారు. సో ఇలా నేను కొన్ని వీడియోస్ చూసిన తర్వాత ఇంకా నా చుట్టూ ఉన్న వాళ్ళని చూసిన తర్వాత నా ఛానల్లో అసలు స్కిన్ కేర్ అంటే ఏంటి, ఏ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఏ ఇంగ్రీడియంట్స్ వాడితే ఆ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, అండ్ మార్కెట్లో ఆ ఇంగ్రీడియంట్స్తో ఉండే ప్రోడక్ట్స్ ఏంటి, అలానే స్కిన్కి సేఫ్గా ఉండే హోమ్ రెమెడీస్ ఇవన్నీ నా ఛానల్ త్రూ షేర్ చేయాలి అని నేను చాలా సెలెక్టివ్గా వీడియోస్ని చేస్తున్నాను. అండ్ నేను ఇంగ్రీడియంట్స్ బేస్డ్గా ప్రోడక్ట్స్ని షేర్ చేస్తుంటే కొంతమంది అవి బ్రాండ్ ప్రమోషన్స్ అనుకుంటున్నారు. యాక్చువల్గా నేను నా ఛానల్లో ఇప్పటికీ మోర్ దాన్ 250 వీడియోస్ చేశాను. అందులో కేవలం 2 నేను బ్రాండ్ ప్రమోషన్స్ చేశాను. అది కూడా నేను ఆ ప్రొడక్ట్స్ని యూజ్ చేసిన తర్వాతే చేశాను. నాకు డైలీ చాలా బ్రాండ్ కొలాబరేషన్ మెయిల్స్ వస్తూ ఉంటాయి. కానీ నేను వచ్చిన ప్రతి బ్రాండ్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే నా ఛానల్ పర్పస్ అనేది డైల్యూట్ అయిపోతుంది. సో అందుకే నాకంటూ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఏది పడితే అది నేను ప్రమోట్ చేయను. సెలబ్రిటీస్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మీరు వీడియోస్ చూసినప్పుడు వాళ్ళ స్కిన్ చాలా బాగుంది అని వాళ్ళు వాడే ప్రొడక్ట్స్ కొని వాడుతూ ఉంటారు కదా, కానీ చాలా వరకు అవి మేకప్ అయి ఉండొచ్చు, లేదా ప్రాపర్ లైటింగ్ కానీ వాళ్ళు వాడే కెమెరా వల్ల కానీ వాళ్ళ స్కిన్ అట్లా కనిపించవచ్చు. ప్రతి స్కిన్కి పోర్స్ ఉంటాయి, ప్రతి స్కిన్కి పిగ్మెంటేషన్ ఉండొచ్చు, ప్రతి స్కిన్కి డార్క్ సర్కిల్స్ రింకిల్స్ ఉండొచ్చు. బట్ లైటింగ్, కెమెరా, మేకప్ ఈ 3 మన స్కిన్ని క్లీన్గా చూపించడానికి చాలా హెల్ప్ చేస్తాయి. సో మీరు సెలబ్రిటీస్వి కానీ ఇన్ఫ్లుయెన్సర్స్వి కానీ లేదా నా స్కిన్ కానీ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా స్కిన్ కేర్లో 3 స్టెప్సే ఉంటాయి. స్కిన్ని క్లీన్గా ఉంచుకోవటం, స్కిన్ డ్రై అవ్వకుండా మాయిశ్చరైజర్తో ప్రొటెక్ట్ చేసుకోవటం, అట్లాగే సన్ డ్యామేజ్ అవ్వకుండా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవటం. సో ఈ బేసిక్ థింగ్స్ మీదే మన స్కిన్ హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అయితే దీనికోసం మనం ఏ ప్రొడక్ట్స్ వాడుతున్నాం, ప్రొడక్ట్స్ని ఎట్లా వాడుతున్నాం అన్న దాని మీద మన స్కిన్ హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ బేసిక్ థింగ్స్ మనం ఫాలో అయితే చాలు. ప్రతి ఒక్కరూ 10 రకాల సిరమ్స్ని క్రీమ్స్ని వాడాల్సినంత అవసరం లేదు. అనవసరంగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చాలా రకాల ప్రొడక్ట్స్ని రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవద్దు. ఏది పడితే అది వాడద్దు. మీకు పిగ్మెంటేషన్ కానీ రింకిల్స్ కానీ ఎక్కువగా ఉంటే వాటిల్ని అడ్రస్ చేసే యాక్టివ్స్ ఉండే సిరమ్స్ని మీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ అక్కడ మీరు ఆ సిరమ్స్లో కెమికల్స్ ఉంటాయి అని భయపడద్దు. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఇండియన్ బ్రాండ్స్ ఎర్త్ రిథమ్, మినిమలిస్ట్, డీకన్స్ట్రక్ట్ లాంటి మంచి మంచి బ్రాండ్స్ వచ్చాయి. సో ఈ బ్రాండ్స్ అన్నీ కూడా స్కిన్కి సేఫ్ అయ్యే సిరమ్స్ని లాంచ్ చేస్తున్నాయి.
బట్ మనకి రిక్వైర్మెంట్ ఉంటేనే సిరమ్స్ మన రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అలానే మనం సిరమ్స్ వాడే ముందు మనకు ఒక బేసిక్ రొటీన్ ఉండాలి. ఒక రొటీన్ అంటూ లేకుండా, అంటే మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ కానీ వాడకుండా సిరమ్స్ని కొన్ని వాడుకోవటం అనేది వేస్ట్ ఆఫ్ మనీ. అండ్ అలానే ఈ మధ్య చాలా వీడియోస్లో అలోవెరా జెల్లో విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్స్ని మిక్స్ చేసేసి అదే సిరమ్ అని చూపిస్తున్నారు. అలానే కొన్ని చిన్న చిన్న బ్రాండ్స్ అలోవెరా జెల్లో ఆయిల్స్ని మిక్స్ చేసేసి న్యాచురల్ సిరమ్స్ అని చెప్పి చాలా ప్రైస్ పెట్టి అమ్ముతున్నారు. సో అలాంటి ప్రొడక్ట్స్ కొనుక్కోవద్దు. సిరమ్స్ అంటే వాటిల్లో ఖచ్చితంగా యాక్టివ్స్ ఉండాలి, అంతేగాని అలోవెరా జెల్ బేస్డ్ వాటిల్ని మీరు సిరమ్స్ అని మాత్రం కొనుక్కోవద్దు, వేస్ట్ ఆఫ్ మనీ. దానికంటే ఒక మంచి మాయిశ్చరైజర్ మీద మీరు ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా రైట్ డెసిషన్ అవుతుంది. అలానే మెలాస్మా, సోరియాసిస్, మిలియా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అనవసరంగా ఆన్లైన్ సొల్యూషన్స్ వెతకద్దు. ఆన్లైన్లో ఇచ్చే సజెషన్స్ తీసుకొని ఆ ప్రొడక్ట్స్ వాడటమో లేదా ఆ హోమ్ రెమెడీస్ ట్రై చేయడమో అస్సలు చేయొద్దు. మీరు ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ని కలవండి, వాళ్ళు ఇచ్చిన ప్రొడక్ట్స్నే యూస్ చేయండి. ఒకవేళ మీకు ఒక డాక్టర్ చెప్పిన ప్రొడక్ట్స్ పని చేయలేదనుకోండి, సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి. అంతే తప్ప ఇలాంటి స్టబాన్ ప్రాబ్లమ్స్కి ఆన్లైన్ సొల్యూషన్స్ మీద అస్సలు డిపెండ్ అవ్వద్దు. అది ఎవరు చెప్పినా కానీ మీరు జనరల్గా ఉండే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, స్కిన్ బ్రైట్ అవ్వటానికి, స్కిన్ స్మూత్గా అవ్వటానికి, మైల్డ్ పిగ్మెంటేషన్ తగ్గటానికి ఇలా స్కిన్ కేర్ రివ్యూస్ మీద డిపెండ్ అవ్వచ్చు. కానీ కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్కి మాత్రం డాక్టర్ సజెషన్ మాత్రమే తీసుకోవాలి. అలానే నేను ప్రీవియస్గా ట్రెటినాయిన్ ఎట్లా వాడాలి, డీమెలాన్ క్రీమ్ ఎలా వాడాలి అని వీడియోస్ చేశాను. చాలా మంది ఆ వీడియోస్ చూసి నేను ఆ ప్రోడక్ట్స్ రికమెండ్ చేస్తున్నాను అనుకుని కొని వాడుతున్నారు. సో అందుకే నేను ఆ వీడియోస్ని హైడ్ చేసేసాను. యాక్చువల్గా నేను ఆ వీడియోస్ని ప్రాపర్గా ట్రెటినాయిన్ని కానీ డీమెలాన్ని కానీ ఎలా యూజ్ చేయాలని చెప్పడానికి చేశాను. బట్ వీడియోని కంప్లీట్గా చూడకుండా మధ్య మధ్యలో చూసి ఆ ప్రోడక్ట్ని పర్టికులర్ ప్రాబ్లమ్స్కి యూజ్ చేసేద్దాం అనుకుంటున్నారు. సో అందుకే ఆ వీడియోస్ని నేను హైడ్ చేశాను. సో అలా మీరు ప్రిస్క్రిప్షన్ బేస్డ్ ప్రోడక్ట్స్ని డైరెక్ట్గా వాడకూడదు. మీరు ఏదైనా ఫార్మసీ బేస్డ్ క్రీమ్స్ వాడే ముందు ఒకసారి ఆ బాక్స్ మీద ఉండే ఇన్స్ట్రక్షన్స్ని ఖచ్చితంగా చూసుకోండి. అలానే మీరు వాడే క్రీమ్స్ న్యాచురలా లేదా కెమికల్స్ ఉన్నాయా అనే డౌట్స్ కూడా పెట్టుకోవద్దు. వాటర్ కలిసిన ప్రతి ప్రోడక్ట్లో ఎంతో కొంత కెమికల్ బేస్ ఉంటుంది. అండ్ కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ లేబుల్లో ఇచ్చినంత మాత్రాన ఆ ప్రొడక్ట్స్ అన్ని న్యాచురల్ అయిపోవు. ఇక్కడ మనం వాడే ప్రొడక్ట్స్లో కెమికల్స్ ఉన్నాయా లేదా అన్నది పాయింట్ కాదు. మనం వాడే ప్రొడక్ట్స్లో ఉండే కెమికల్స్ మన స్కిన్కి సేఫా హార్షా అన్నది ఇంపార్టెంట్. మీరు కెమిస్ట్ కాబట్టి కెమికల్స్ ఉండే ప్రొడక్ట్స్ వాడమని సజెస్ట్ చేస్తున్నారా అంటే అస్సలు కాదు. కొంచెం వైజ్గా ప్రొడక్ట్స్ కొనుక్కోండి. ఎక్కడ కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ మనకు అవసరమో, ఎక్కడ న్యాచురల్ బేస్కి వెళ్ళొచ్చు అన్నది కొంచెం ఆలోచించి ప్రొడక్ట్స్ని కొనుక్కోండి. సన్ స్క్రీన్ వాడటం మనకు అవసరం కాబట్టి అది కెమికలా న్యాచురలా అని ఆలోచించద్దు. ఇక్కడ న్యాచురల్ అంటే మినరల్ బేస్డ్ సన్ స్క్రీన్ న్యాచురల్లోకి వస్తుంది, అంతేగాని హెర్బల్ సన్ స్క్రీన్స్ న్యాచురల్ సన్ స్క్రీన్స్ అస్సలు కాదు. హెర్బల్ సన్ స్క్రీన్స్ యూజ్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. సో మీరు వాడే సన్ స్క్రీన్ మినరల్ బేస్డా లేదా కెమికల్ యూవీ ఫిల్టర్స్ ఉన్నాయా అన్నది చూస్ చేసుకోండి. మీకు కెమికల్స్ అంటే భయం అయితే మినరల్ సన్ స్క్రీన్స్కి స్టిక్ ఆన్ అయ్యి ఉండండి. అలానే మనం 100% న్యాచురల్ ప్రొడక్ట్స్ ఎందులో వాడుకోవచ్చు అంటే ఫేస్ వాష్గా కానీ, ఫేస్ ప్యాక్స్, బాడీ ప్యాక్స్, బాడీ ఆయిల్, ఫేస్ ఆయిల్, లిప్ బామ్, హెయిర్ ఆయిల్, హెయిర్ మాస్క్, ఇలా చాలా వరకు మనం 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉండే ప్రొడక్ట్స్ని వాడుకోవచ్చు. మనం ఇలా యూజ్ చేసినప్పుడు 80% మన స్కిన్ మీద, హెయిర్ మీద కెమికల్ లోడ్ అనేది తగ్గించుకోవచ్చు. సో ఇలా చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ మనం తినే ఫుడ్ మీద కూడా ఫోకస్ చేసుకున్నట్లయితే మన ఫ్యామిలీ మీద కెమికల్ లోడ్ అనేది చాలా వరకు తగ్గించవచ్చు. అలానే స్కిన్ కేర్లో మెన్ స్కిన్ కేర్, విమెన్ స్కిన్ కేర్ అనే పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. సో మీరు మెన్ స్కిన్ కేర్ అంటే డిఫరెంట్ అనుకుని పాండ్స్ మెన్ స్కిన్ కేర్ ఇలాంటివి యూజ్ చేయొద్దు. విమెన్కి, మెన్కి మ్యాక్సిమం స్కిన్ కేర్ అనేది ఈక్వల్గానే ఉంటుంది. కాకపోతే మెన్ స్కిన్ కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి క్లెన్సింగ్ అనేది కాస్త ఎక్కువగా చేసుకోవాల్సి వస్తుంది అంతే. బట్ మ్యాక్సిమం స్కిన్ కేర్ ఒకలాగే ఉంటుంది. అండ్ లాస్ట్లీ చిన్నపిల్లలకి వాళ్ళు రంగు తక్కువగా ఉన్నారు లేదా నల్ల పడిపోతున్నారు అని వాళ్ళ స్కిన్ మీద ఏది పడితే అది రుద్దద్దు. దీనివల్ల మనం చిన్నప్పటి నుంచే వాళ్ళల్లో కలర్ ఇన్ఫీరియారిటీ అనేది మనమే ఇంజెక్ట్ చేసేస్తున్నాం. సో వాళ్ళ దగ్గర మనం స్కిన్ కలర్ గురించి అస్సలు మాట్లాడద్దు. కాకపోతే వాళ్ళకి కొంచెం కొంచెంగా సెల్ఫ్ కేర్ అనేది అలవాటు చేద్దాం. అది కూడా వాళ్ళకి కొంచెం కొంచెంగా వాళ్ళ స్కిన్ గురించి, బాడీ గురించి చెప్తూ వాళ్ళని వాళ్ళు ఇష్టపడేలాగా పెంచాలి. అండ్ దానికోసం మనం పెద్దగా కష్టపడాల్సినంత అవసరం కూడా లేదు. వాళ్ళకి వీకెండ్స్లో సాటర్డే కానీ సండే కానీ హెయిర్కి ఆయిల్ మసాజ్ చేస్తూ ఉండటం, అలానే బాడీకి నువ్వుల నూనె కానీ ఏదైనా ఆయిల్ని అప్లై చేసి, నేను ప్రీవియస్ వీడియోస్లో బాత్ పౌడర్ రెసిపీస్ చూపించాను, అలాంటి బాత్ పౌడర్స్ని వాళ్ళకి అప్లై చేసి వాళ్ళని రుద్దుకోమంటాం. ఇలా ఆ ప్రాసెస్ని వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా చేయండి. స్లోగా వాళ్ళే
దాన్ని ఇష్టపడటం స్టార్ట్ చేస్తారు. సో నేను ఈ వీడియోలో చెప్పిన విషయాలను ఒకసారి ఆలోచించండి. అలానే ఈ వీడియో మీకు హెల్ప్ అయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.